వీటికి డీటెయిల్స్ చూస్తే ఆదివారం జరిగే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్ష్ షా తెలిపారు. ఇక శనివారం బేల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన సందర్శించారు. 700 మంది ఎన్నికల సిబ్బంది, 150 మంది పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ జరుగుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణీ పరిశీలించారు. ఇక డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ని చెక్ చేశారు. ఈరోజు బేలా మండలంలో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అందరూ పోలింగ్ పార్టీస్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. వారికి కావాల్సిన స్టాట్యూటరీ నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చెక్ చేశారు. తర్వాత ఇప్పుడు భోజనం కూడా వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ స్టేజ్ 2 ఆరోకి మన బ్యాలెట్ బాక్స్, తర్వాత బ్యాలెట్ పేపర్, తర్వాత ఫార్మ్ 9 ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా చెక్ చేసి మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాస్టర్ ట్రైనర్ ద్వారా క్లియర్ చేయించి బ్యాలెట్ బాక్స్ సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా మళ్ళీ చేసిన తర్వాత వారికి వితిన్ 1.5 అవర్లో మరి వారికి వాళ్ళ పోలింగ్ పార్టీస్ కూడా పంపించడం జరుగుతుంది. సో చాలా మంచి ఏర్పాట్లు ఇక్కడ అందరూ అధికారులు కూడా చేశారు. సో నేను ఓటర్స్ అందరికీ కోరేది రేపు మార్నింగ్ 7 గంటల నుంచి 1 o'clock మరి పోల్ ఉంటుంది. సో దయచేసి మనం ఆల్రెడీ BLOs ద్వారా ఓటర్ స్లిప్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు రేపు తప్పకుండా వినియోగించుకోవాలి. మార్నింగ్ 8 o'clock, 7 o'clock, 9 o'clock ఎప్పుడైనా దయచేసి వచ్చి ఓటు హక్కు వినియోగించండి. మళ్ళీ చివరు అందరూ 12 o'clock, 1 o'clock అట్లా మరి ఎక్కువ రష్ కూడా అవసరం లేదు. చాలా సఫిషియెంట్గా టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో చూస్తే మరి ఎక్కువ ఓటర్ సంఖ్య కూడా లేదు. సో అందరూ కూడా సఫిషియెంట్గా వచ్చి క్యూ లైన్ కూడా మళ్ళీ ఎక్కువ ఎక్కడైనా అవసరం లేకుండా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. దయచేసి ఓటు హక్కు వినియోగించుకే వచ్చేటప్పుడు మీరు ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా ఒక 18 రకాల డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో ఫోటో సంబంధించిన అవి తీసుకొని రావాలి కోరుతున్నాం. మొబైల్ ఫోన్స్ కానీ అటువంటి ఏం క్యారీ చేయకండి. 100 meters 200 meters రూల్స్ కూడా ఏవైతే ఉన్నాయో పాటించాలి. తర్వాత ఇది బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటర్ హక్కు వినియోగిస్తారు కాబట్టి దాంట్లో మీకు స్వస్తిక్ ఏవైతే మార్క్ ఉంటాయో అవి ఇవ్వడం జరుగుతాయి. వాటికి సంబంధించిన మళ్ళీ ఏవైతే బ్యాలెట్ పేపర్లో బాక్స్ ఉంటాయి, సో మీకు నచ్చిన క్యాండిడేట్కి ఆ బాక్స్లో మీరు స్వస్తిక్ మార్క్ వేయాల్సిన ఉంటుంది. బ్యాలెట్ పేపర్లో మీరు ఈ సంతకం కానీ లేదు మీ పేరు కానీ అవి అస్సలు ఎక్కడైనా రాయకండి. మీ ఐడెంటిటీ ఏవైతే ఉన్నాయో డిస్క్లోజ్ ఓన్లీ మనం ఎప్పుడు అంటే ఆ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అడుగుతారు. తర్వాత ఇండెలిబుల్ లింక్ మీకు అక్కడ వేస్తారు. సో సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ కూడా అందరూ కూడా మెయింటైన్ చేయాలి నేను కోరుతూ. ఎక్కువ శాతం మరి బేలా మండల్లో మొత్తం పోలింగ్ పర్సెంటేజ్ కూడా జరగాలి ఓటర్స్ అందరికీ కూడా కోరుతూ.